ప్రస్తుతానికి మనం కాకినాడ దగ్గర ఉన్నటువంటి తూని ఏదైతే ఉందో తూనికి పక్కన ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో ఉన్నాము. అండ్ ఇక్కడ పాప వచ్చేసి ఒక 8 రోజులు అవుతుంది మిస్ అయ్యి. స్టిల్ ఇప్పటి వరకు కూడా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏవి దొరకలేదు. అండ్ చాలా మంది పోలీసులు కావచ్చు, దానికి తోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చాలా మంది ట్రై చేస్తా ఉన్నా కానీ పాప ఆనవాళ్లు దొరకలేదు. అయితే అసలు దీనికి సంబంధించి చాలా మంది చాలా రకాలుగా అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఒక పెద్ద ఆయన మరి ఏంటిది అసలు దీని గురించి ఏమైనా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు ఎంవి శాంతిబాబు. నేను లైసెన్స్ సర్వేని నల్లజర్ల అండి, తూర్పుగోదావరి జిల్లా. ఈ వాస్తు సిద్ధాంతిగా కూడా పనిచేస్తూ ఉంటాను నేను. ఈ బిల్డింగ్ను పరిశీలించానండి ఈరోజు. దీంట్లో దాదాపు ఒక 4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయండి. దానివల్ల ఎలా జరిగి ఉంటుందని నేను ఆయంత్రాను. ఒకటి ఏంటంటే, ఉత్తరం గేట్ తిన్నంగా కాకుండా ఇంకా వెడల్పుగా గేట్ పెట్టారు ఇక్కడ. దానివల్ల ఆ గేట్లో కూడా మెట్లు పడుతున్నాయండి. దీనివల్ల దీంట్లో నివసించే వరకు ఎఫెక్ట్ ఉంటుందండి బాగా అండి. అది ఒక రేగుతోటి మూసేస్తే నీకు కొంత సాల్వ్ అవుతుంది ప్రాబ్లం. ప్లస్ ఈశాన్యం ఒకటి కట్ అయిందండి. ఆ ఈశాన్యం లోనకే నొక్కొని 2 అంగుళాలు ఈశాన్యం గోడ కట్టుకుంటే కూడా సరిపోతుంది. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. బీరువాలు కూడా నైరుతిలో కరెక్ట్గా పెట్టుకుంటే నీకు సరిపోద్ది. వాటర్ ట్యాంక్ కూడా నైరుతిలో ఇంచుమించులో ఉంది, కానీ కరెక్ట్గా ఉంటే నీకు సరిపోద్ది అన్నమాట. ప్రధానంగా ఉత్తర గేటు తప్పు ఉంది. ఇది పెద్దది అవటం వల్ల నీకు ఇక్కడ నివసించే వాళ్ళకి ఏదోటి ఎఫెక్ట్ తగులుతూనే ఉంటుంది. దీంట్లో శాస్త్రంలో ఇది ఒక ప్రధానమైన అంశం. దీన్ని వాళ్ళు సరి చేసుకుంటే ఇమీడియట్గా 24 గంటల్లో పాప ఆచూకీ లభించవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. నేను రాత్రి ఒక వీడియో చూసి దాన్ని బట్టి నేను ఇక్కడ ఓన్గా సొంతగా వచ్చానండి. నేను ఇక్కడికి నాకు చాలా తృప్తి అనిపించింది. ఇక్కడికి రాగానే ఇదే ఫాల్ట్ అండి, బిల్డింగే ఫాల్ట్, ఇంకేం లేదు. బిల్డింగ్ సరి చేసుకుంటుంటే ఈ బిల్డింగ్ ఫాల్ట్ ఏదైనా ఈ వాస్తు పరంగా కరెక్ట్ గా లేకపోవడానికి మరి పాప మిస్ అవ్వడానికి ఏదైనా ఉంటదండి. అది గేట్ లో ఈ మెట్లు పడటం వల్ల ఇంట్లో ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు సృష్టిస్తారు కాబట్టి పాప సృష్టించింది ఇబ్బందులు. ఇప్పుడు పాప వెళ్ళిపోయిందండి. 7 రోజుల నుంచి 8 రోజుల నుంచి తల్లిదండ్రులకు భోజనం ఉండదు, సిబ్బందికి భోజనం ఉండదు. 6 నిమిషాలు పోలీస్ స్టాఫ్ పనిచేస్తూనే ఉన్నారు. అదనమాట ఈ ఫాల్ట్. ఒకవేళ ఇంకొక ఇంట్లోకి మారినా నీకు సెట్ అవ్వచ్చు అండి. ఇప్పుడు ఇంకొక ఇంట్లోకి మారిపోతే మంచి ఇంట్లోకి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అది ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఒక 3-4 ట్రబుల్స్ ఉన్నవి, దాని వల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు కదా. అంటే గతంలో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎక్కడైనా చూసారా? లేదు అనుకుంటే దాన్ని చూసిన తర్వాత దానికి సొల్యూషన్ ఏదైనా చెప్పారా మీరు? ఈ సిచ్యువేషన్ చూడలేదు కానీ వాస్తు సరి చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు నిలబడి మంచి హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలు ఉన్నారండి. నేను ఏలూరు జిల్లాలో బోలెని చేస్తాను, తూర్పుగోదావరి జిల్లాలో బోలెని వాస్తు చూస్తూ ఉంటాను. నేను చాలా కృష్ణా జిల్లా ఇవన్నీ తిరుగుతూ ఉంటాను. నాకు మంచి పేరు ఉందండి. దీంట్లో ఇబ్బంది లేదు. వాస్తు అయితే దీనికి ఫాల్ట్ ఉందండి. ఆ ఫాల్ట్ అయితే ఉందండి వాస్తు. అది అందరూ కూడా ఒప్పుకుంటారు. చెప్పాను, 2-3 చెప్తే కరెక్ట్గా నమ్మారండి అది. అది మరి మీరు చెప్పినటువంటి ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటే మీరు పాప 24 గంటల్లో ఆచూకీ తెలుస్తుందండి. ఆచూకీ తెలుస్తుంది. ఇది కూడా ఫోటో చూపించండి సార్, చూపిస్తే మీకు బాగుంటుంది. అంటే మీరు కన్ఫర్మ్ చెప్పగలరా మరి 24 గంటల్లో ఇవన్నీ మార్పులు చేసుకుంటే? తప్పకుండా ఆన్సర్ వస్తుందండి కంపల్సరీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బీరువాలు కరెక్ట్గా 2 రూమ్స్ ఉన్నాయి సార్. 2 బీరువాలు నైరుతిలో పెట్టుకోవాలి. ఇంటి చుట్టూరు ఈ మిషనరీ అడ్డు ఉందండి, ఈ మిషనరీ అడ్డు తీసేయాలి. ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉండాలి. ఈశాన్యం కట్ అయింది. ఈ గేట్ ఒకటి సరి చేయాలండి. ఉత్తర గేటు పెద్దదైపోయింది, దాంట్లో మెట్లు పడినాయండి, ప్రధానమైన సమస్య. అంటే మీరు చెప్పేటువంటి మార్పులు అవన్నీ చేయడానికి అసలు అవకాశం ఉంటుందా? ఇప్పుడు గంటలు అయిపోతాయి సార్. ఇది గంట. ఆ బాబు వచ్చి ఆ మిషన్ తీసేస్తే సెట్ అయిపోద్దండి. అది ఈశాన్యం చిన్న పెట్టుకోవడం కడితే సరిపోతుంది, గంటలు అయిపోద్దండి. అది ఇటుకలు ఉంటే పేరు చేస్తే సరిపోతుంది. నేనే పేరు చేస్తానండి ఇట్లు. ఈశాన్యం లోన పెట్టుకోవడం కడితే నీకు సరిపోతుంది. ఇది రేగుతోటి ఇక్కడ వరకు వేస్తే సరే. ఈ గుమ్మం పారు దాటి వెళ్ళిందండి. అది రాయండి మీరు. గుమ్మం స్ట్రైట్ గా ఈ దర్వాజా ఏదైతే ఉందో ఇది గుమ్మానికి స్ట్రైట్ గా ఉండొచ్చు అసలు? ఏదండి గుమ్మం ఉండొచ్చండి. తూర్పు గేట్ స్ట్రైట్ గా గుమ్మానికి ఇక్కడ గుమ్మం ఉండాలి సార్. అది పారు దాటిపోయిందండి. ఇది చూపించండి సార్, ఇది ఫోటోలు. అది ఎఫెక్ట్ అనమాట. దాంట్లో ఇంకో ఫాల్ట్ ఏంటంటే మెట్లు వచ్చేసినాయండి మళ్ళీ దీంట్లోకి.
దాని తర్వాత ఇప్పుడు దరిదాపులో ఒక 400 నుండి 500 మంది పోలీస్ సిబ్బంది కావచ్చు, చాలా మంది మీడియా ప్రతినిధులు కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, అండ్ వేరే డిఫరెంట్ అయిన చాలా టెక్నాలజీని వాడి కూడా ఇంత చేసినప్పుడు దొరకని పాప ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ చిన్న 1, 2, 3 మార్పులు అని చెప్పేసి అన్నారు. మరి అవి చేస్తే మాత్రం దొరుకుతుందని నమ్మకం ఉందా? చేస్తే సార్ నీకు కొంత సమాచారం ఏమో దొరుకుతుందండి కంపల్సరీ. వాస్తు అయితే ఫాల్ట్ ఉంది, ఒక బిల్డింగ్ అయితే వాస్తు కరెక్ట్గా ఉందంటే అనుకోవచ్చు, కానీ వాస్తు అయితే ఫాల్ట్ ఉందండి ఇక్కడ. ఒకవేళ మీరు చెప్పినటువంటి మార్పులు అవి ఏవో అవుతున్నాయో అన్ని చేస్తారు. మరి తర్వాత ఇన్ కేస్ ఇంకా 24 గంటల్లో పాప సమాచారం ఒకళ్ళ రాలేకపోతే దానికి మీరేం చెప్తారు సమాధానం? కాదు సార్, 24 గంటలు లేకపోతే 48 గంటలు కంపల్సరీగా తెలుస్తుంది సార్. ఈ వాస్తు కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు దీనికి వాస్తు బలం లేదండి. ఇప్పుడు ఇక్కడ వాస్తు తప్పు ఉండడం వల్ల వాళ్ళు ఎదుగుతున్నారండి, ప్రయోజనం లేదు, ఏం దొరకలేదని వచ్చేస్తున్నారు సార్, మళ్ళీ వెళ్తున్నారు పొద్దున్న. ఇది సరి చేసిన తర్వాత వెళ్తే ఆటోమేటిక్గా నీకు మంచి కీలకమైన సమాచారం దొరుకుతుందండి, అది గ్యారంటీ చెప్తాను. అది అంటే ఇంతవరకేనా? అంటే వీటి గురించి మాత్రమేనా మీరు అనుకుంటే ఇంకేదైనా చెప్పండి? ఇంకేం చెప్పలేము, ఓన్లీ బిల్డింగ్. పాప ఎటువైపు పోయింది ఏంటి అది మనకు తెలియదు, అది మనకు తెలియదు. ఓన్లీ బిల్డింగ్. నేను సర్వేర్ అండి, నేను సర్వేర్ కమ్ వాస్తు సిద్ధాంతం. చాలా బిల్డింగ్స్ అలా ఖాళీ చేస్తామని కూడా నేను సరి చేసిన తర్వాత దాంట్లో ఉండి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. అదే నేను స్వచ్ఛందంగా నల్లజాలలో పొద్దున్న 7 గంటలకు ఇక్కడ వచ్చాను సార్. తునిలో భోజనం చేశాను, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతాను సార్. అదే సరేనండి. అంటే ఎవరి ఒపీనియన్లు వాళ్ళు చాలా మంది చెప్పుకుంటా ఉంటారు, కాబట్టి అందులో భాగంగా ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే మంచిది అని చెప్పేసి మరి సారు ఫీల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారంట. మరి చూద్దాము, ఇంతమంది యంత్రాంగము, పోలీసు వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఇన్ని రోజుల నుండి కృషి చేస్తూ ఉన్నారు. మరి ఆయన గారు చెప్పినటువంటి ఆ మార్పులు మేబీ చేస్తే యూజ్ ఉంటుందా లేదు అనుకుంటే పాపకు సంబంధించినటువంటి ఏదైనా సమాచారం దొరుకుతుందా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం జరిగినా కానీ, ఎవరి వల్ల ప్రయోజనం జరిగినా కానీ సాధ్యమైనంత వరకు పాప ఆచూకీ తెలియాలి, అండ్ ఆ పాప తిరిగి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.